నెక్స్ట్ ఇంకొక పాయింట్ మిగిలింది మనకి ఇక్కడ కదా. అందులో లాస్ట్ పాయింట్లో ఏం చెప్పబడుతుందంటే డబ్ల్యూ అనేటువంటి దాన్ని మనం నేర్చుకున్నాం. ఎలా అంటే ఇలా వే అనే కోణంలో నేర్చుకున్నాం. అంటే డిఫ్థాంగ్స్ లెసన్లో ఇది ఆఖరి పాయింట్ అనమాట. డిఫ్థాంగ్స్ లెసన్లో ఆఖరి ఉండేటువంటి వే అనేటువంటి దాన్ని ఇలా నేర్చుకున్నామా. దీన్ని ఇలానే కాకుండా ఒక సెమీ సర్కిల్ ద్వారా అంటే రైట్ సైడ్ రాసే సెమీ సర్కిల్ ద్వారా కూడా వ్రాయవచ్చు. రైట్ సైడ్ సెమీ సర్కిల్ అంటే ఇగో ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ సైడ్ సెమీ సర్కిల్. అంటే సర్కిల్ని హాఫ్ చేసినట్లయితే 2 సెమీ సర్కిల్స్ అవుతుంది. సెమీ సర్కిల్ అంటే అరసున్నా అని తెలుగులో. లెఫ్ట్ రైట్ ఉంటాయి దానికి. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ది మనం నేర్చుకుని ఉన్నాం. యు అనే డిఫ్థాంగ్కి ఆల్టర్నేటివ్గా రాసినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిల్ రాయాలి అని ఆర్గ్యూ, వాల్యూ, క్యూ, న్యూ ఇలాంటివన్నీ రాసేటప్పుడు ఆ సెమీ సర్కిల్ అక్కడ ఉపయోగించడం నేర్చుకున్నాం. అది ఎబ్రివేటెడ్గా దాన్ని అక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మరో సెమీ సర్కిల్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ రైట్ సైడ్ సెమీ సర్కిల్ అంటున్నారు. అంటే కుడి పక్కకి వ్రాయబడేటువంటిది, ఎడమ పక్కకి వ్రాయబడేటువంటిది అనేది. దాన్ని కూడా అంటే వేకి డబ్ల్యూ అనేటువంటి దాన్ని వే అనే దాన్ని మనం ఇలా నేర్చుకున్నాం. దీన్ని ఇలానే కాకుండా ఇలా రైట్ సైడ్ సెమీ సర్కిల్ ద్వారా కూడా వ్రాయవచ్చు. అంటే ఒక కుడి చేతి వైపు రాసే అరసున్నా ద్వారా కూడా వ్రాయవచ్చు అని ఇక్కడ చెప్పబడుతోంది. అయితే ఇది అన్ని పదాలకి ఉపయోగించడం సాధ్యం కాదు. కేవలం కే, గే, ఎం, ఆర్, రే ఈ అక్షరాల ముందు కనుకను డబ్ల్యూ లేదా వే అనే ధ్వని వచ్చినట్లయితే ఈ రైట్ సైడ్ సెమీ సర్కిల్ని వ్రాయాలట. ఈ రైట్ సెమీ సర్కిల్ని వ్రాస్తాం. అది అక్కడ గమనించాల్సింది. కేవలం కే, గే, ఎం, ఆర్, రే ఈ అక్షరాల ముందు వచ్చేటువంటి డబ్ల్యూ ధ్వనిని మాత్రమే ఈ రైట్ సైడ్ సెమీ సర్కిల్ ద్వారా వ్రాస్తాం. ఏం ఎగ్జాంపుల్ ఎలాగంటే వేక్, డబ్ల్యూఏకేఈ. కే ముందు వచ్చింది, ఈ అక్షరాల ముందే అన్నాగా. ఇగో కే ముందు డబ్ల్యూ కనపడింది, ఇగో సెమీ సర్కిల్ అలా వేక్. ఏమి అలాగే విగ్, గే ముందు వచ్చింది, గే అనేటువంటి కనిపిస్తుంది, అదిగో విగ్. ఏమి అలాగే విమెన్ ఎమ్ ముందు వచ్చింది అన్నప్పుడు అదిగో ఎంఎన్ విమెన్. ఏమి అలాగే వేర్, డబ్ల్యూఆర్ఈ వేర్. వేరీ, డబ్ల్యూఏఆర్వై వేరీ, రే. ఇలా కేగేఎంఆర్ రేల ముందు వచ్చేటువంటి డబ్ల్యూని మాత్రము ఈ రైట్ సైడ్ సెమీ సర్కిల్ ద్వారా రిప్రజెంట్ చేయమంటున్నాడు. లెఫ్ట్ సైడ్ సెమీ సర్కిల్ని యూకి ఆల్టర్నేటివ్గా అక్కడ రాస్తాం. అక్కడ కేవలం ఎమ్ము, ఎన్ను, ఎల్లు వాటి దగ్గర వ్రాయమని మనకు ఆల్రెడీ కే, గేల దగ్గర వ్రాయమని మనకు అక్కడ తెలియజేశాడు. ఆల్రెడీ అది మనం నేర్చేసుకున్నాం. ఇక్కడ మాత్రం ఫైనల్గా మనకి ఏం చెప్తా అంటే వే అనే దాన్ని ఇలానే కాకుండా కేఏఎంఆర్ రేలు ముందు వచ్చేటువంటి డబ్ల్యూ వే అనే ధ్వనిని ఇలా రైట్ సైడ్ సెమీ సర్కిల్ ద్వారా వ్రాయమని మనకి అందులో తెలియజేస్తాడు. ఇగో దానికి ఈ రకంగా ఉపయోగిస్తాం. కే ముందు డబ్ల్యూ, కేఏఎంఆర్ రేల ముందు వచ్చేటువంటి డబ్ల్యూ ధ్వనికే దీన్ని వాడతాం. ఇంక ఎక్కడ మనం దీన్ని వ్రాసేటువంటి అవకాశం మనకి కనిపించదు. కాకపోతే దీంట్లో మరో ఎగ్జామ్షన్ అనేటువంటి దాన్ని కూడా మనకి తెలియజేస్తాడు దీంట్లో. ఎలా అంటే కేఏఎంఆర్ రేల ముందు వచ్చేటువంటి ఎబ్రివేటెడ్ డబ్ల్యూ అనేటువంటి ధ్వనిని లేదా వే అనేటువంటి ధ్వనిని రైట్ సైడ్ సెమీ సర్కిల్ ద్వారా వ్రాయమన్నాడు. కాకపోతే ముందు కనుక నువ్వు వొవెల్ సౌండ్ ఉన్నట్లయితే దీన్ని వ్రాయకూడదు. అంటే పదము అచ్చుతో ప్రారంభమైనట్లయితే అప్పుడు డబ్ల్యూ సౌండ్ వచ్చి దాని తర్వాత కేగేఎంఆర్ రేలు ఉన్నప్పటికీ కూడా ఈ సెమీ సర్కిల్ని వ్రాయకూడదు. అలాగంటే దానికి ఎగ్జాంపుల్ చెబితే తెలుస్తుంది. వేక్ అన్నప్పుడు ఇలా రాసాం అంటే డబ్ల్యూఏకేఈ కదా. ఈ వేక్కి ముందు ఎవేక్ అయిందనుకోండి సపోజ్, ఇక్కడ వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఈ ఎబ్రివేటెడ్ డబ్ల్యూని సెమీ సర్కిల్ డబ్ల్యూని వ్రాయకూడదు. అప్పుడు పూర్తిగా రాసుకోవాలి వేకే, ఎవేక్. ఏమి కేగేఎంఆర్ రేల ముందు డబ్ల్యూ సౌండ్ వచ్చినట్లయితే రైట్ సైడ్ సెమీ సర్కిల్ రాస్తాం. ఏమి
అయితే ఓవెల్ ప్రిసీడ్ అయినప్పుడు మాత్రము ఈ రూల్ వర్తించదు. అప్పుడు మామూలుగా మీరు వే అనే దానికి డబ్ల్యూ అనే దాన్ని ఎలా రాయడం నేర్చుకున్నాము, దాన్నే ఉపయోగించాలి. ఓవెల్ ధ్వని ఉన్నట్లయితే ఏమి అవేక్, అలాగే ఇంకా అవేర్. సపోజ్ వర్ర అన్నప్పుడు ఏం చేసాం, వేర్ అన్నప్పుడు ఏం చేసాం, ఇలా రాసాం. అదే అవేర్ అయింది, ఏడబ్ల్యూఏఆర్ఏ, ఇలా పూర్తిగా వేరే ఇలా రాసుకో. ఎందుకని ఓవెల్ ప్రొసీడ్ అయింది కాబట్టి. కేగేఎంఆర్ఏల ముందు వచ్చేటువంటి డబ్ల్యూని సెమీ సర్కిల్ ద్వారా రాస్తాం. అయితే ఓవెల్ ముందు ఉన్నప్పుడు మాత్రం ఈ రూల్ వర్తించదు. ఓవెల్ లేనప్పుడు మాత్రమే కేగేఎంఆర్ఏల ముందు వచ్చేటువంటి డబ్ల్యూని ఇలా సెమీ సర్కిల్ ద్వారా వ్రాస్తాం. ఒకవేళ ఓవెల్ ప్రొసీడ్ అయినట్లయితే పూర్తిగా రాసుకోవాలి. అంటే మనం కాన్సనెంట్ ఏది నేర్చుకున్నామో దాన్ని పూర్తిగా రాయడం అంట. వే అనే దాన్ని ఇలా నేర్చుకున్నాం కాబట్టి దాన్నే రాయాల్సి ఉంటుంది. అది ఇక్కడ విషయాలు. ఓకే, ఏం చేస్తారంటే అందులో తప్పులు రాసి దీన్ని ఒకసారి రీడింగ్ ఇచ్చుకుని ఇందులో ఉన్న పదాలు రాసి అందులో వచ్చిన మిస్టేక్స్ రాసి ఇందులో ఫస్ట్ 2 లైన్స్ని ఆన్సర్ చేయండి. పేజీకి 2 అలా పూర్తి చేసుకుంటాం. అది చేయాలి. ఓకేనా.